కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. సో ముఖ్యమంత్రిని చూస్తూ ఉంటే ఆయన మాట్లాడే భాషను చూస్తూ ఉంటే ఎడమకాల చెప్పుతో తన్నాలు ఉందంటూ నిన్న కేటీఆర్ కామెంట్ చేసిండు. అంటే ఏంటి పొలిటికల్గా ఈ కామెంట్స్ ఈ బూతులు ఏంటి అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? రా బిడ్డ తన్ను ఎవరిని దాంతో తన్ను రేవంత్ రెడ్డి దగ్గర తర్వాత పోదు కానీ మేము వస్తాం. జాగ చెప్పు, టైం చెప్పు, అన్నీ చెప్పు, రా మేము వస్తాం. దమ్మున్నోని అయితే రా, ఎవరెవరికి అడ్డం వచ్చిన వాళ్ళని అందరిని ఎవరిని దాంతో ఫస్ట్ చూద్దాం. తర్వాత రేవంత్ రెడ్డి దగ్గర పోవాలంటే చాలా సెక్యూరిటీ ఉంటుంది. అడిగి పోయినాక తందు అడ్డం వస్తాడా నిలువ వస్తాడా తర్వాత చూద్దు. ఫస్ట్ మేము నిటారుగా వస్తాం నీ దగ్గరికి, ఎవరిని దాంతో తన్ను అందరం వస్తాం. ఎంతమంది రమ్మంటే అంతమంది వస్తాం, ఒక్కరు రమ్మంటే ఒక్కలే వస్తాం. సిగ్గు శరం లేదు, కడుపుకు అన్నం తినేది పెడ తింటావు. మనిషివా గాడిదివా ఒక సీఎంని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు అడ్డగోలు మాట్లాడితే చూసుకుంటూ ఉట్టి కూర్చుంటారు అనుకున్నావు. నీ ఒక్కనికే నోరున్నా, నీ ఒక్కనికే మాటలు వస్తాయి అన్నీ అని. నేను నాకు ఇంకితం ఉన్నది, మాకు పరిజ్ఞానం ఉన్నది, మేము అనము అని అంట. చెప్తాను కొడతాను నేను అని అంటాడు. మళ్ళీ నేను మళ్ళీ ఇంకేమో అన్నాడు, కాళ్ళిర కొడతా, కుక్క, అవి ఇవి. ఇక నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. ఆయనకి కడుపుకు అన్నం తినేటోడైతే ఈరోజు నేను పోయి కేసు పెడుతున్నా. ఎవరి మీద కేసు పెడుతున్నారు? వాడి మీద ఇంకోటి పనికి ముఖ్యమంత్రి గారి మీద కేసు పెడతామంటారు వాళ్ళు, మరి ఏం చెప్తారు? ముఖ్యమంత్రి ఇప్పుడు కేటీఆర్ అంటాడు గోటీలు తీసుకొని గోటీలతో ఏమంటారు కళ్ళగుడ్డతో గోటీలు ఆడతా, పేగులు తీసి మెడలు వేసుకుంటా, లాగులో తొండలు ఇడిస్తా. ఈ భాష చూస్తే పోరగాళ్ళంతా చెడిపోతున్నారు, టీవీలు కూడా చూడని పరిస్థితి అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా. నేనేమంటున్నా అంటే టీవీలు చూడని జరిపోవడం కాదు. గతంలో ఫామ్ హౌస్లో కథలన్నీ బయటకు నడిచినప్పుడు ఆ టీవీలు చూడాలనుకున్నారా, టీవీలు చూడొద్దు అనుకున్నారా? ఆ దరిద్రుడే నిష్ట దరిద్రుడు, ఇక రకరకాల దరిద్రుడు. వాడిని అడుగు ఫస్ట్ వ్యవహారం. నేను అవన్నీ మీడియా ముంగలు చెప్పదలుచుకోలేదు కానీ ఆ పనికి మాలినోడు చేసినటువంటి పనులకు తెలంగాణలో ఎవడన్నా తలెత్తుకునేటట్టుండనా? హైదరాబాద్ని డ్రగ్స్ లాగా మార్చేసి గల్లీ గల్లీలా ఎంతోమంది మగపిల్లలు చెడిపోయి ఆడపిల్లల్ని మానభంగాలు చేసి చంపినప్పుడు టీవీలు చూసే పరిస్థితి ఉండేనా? తెలంగాణలో ఎంతమందికి మానభంగాలు చేసి చంపినప్పుడు అది తెలుగు నాదర నీకు దిక్కుమాలినోడా? మొత్తం హైదరాబాద్ని మొత్తం డ్రగ్స్తో నింపేసినావు. అన్నీ మొత్తం రకరకాలుగా ఈడ హైదరాబాద్ అంతా ఎవరు కూడా మరో పంజాబ్ లాగా తయారు కానికి పరిస్థితి వచ్చిండే. అప్పుడు డ్రగ్స్ తీసుకున్నాడు ఏమైపోతాడు? విచ్చలవిడిగా అయిపోతాడు. వానికి కనీసం శరీరం మీద సోయి ఉండదు. డ్రగ్స్ తీసుకున్న మత్తు లోపల ఏమేం చేస్తారు? గైజపురా నువ్వు మాట్లాడేది ఉంటే తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడరా దిక్కుమల్లోడా? రేవంత్ రెడ్డి గారు ఫస్టే చెప్పిర్రు, మాజీ ముఖ్యమంత్రిని రమ్మని చెప్పు సమాధానం చెప్తా అంటే ఆనో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే ఓడబోయి సమాధానం చెప్తాడా? దమ్మున్నోడు అయితే అసెంబ్లీలో కొట్లాడా. దమ్మున్నోడు అంటే సవాల్ ఆడిసరాలి. రేవంత్ రెడ్డి గారు పదే చెప్తారు, లేఖ రాయమను, స్పెషల్ అసెంబ్లీ కూడా పెడదాము, సమావేశాల్లో మాట్లాడుకుందాము, నీళ్ళు ఎవడెత్తుకపోయాడు, ఎవడెవనికి దారాదత్తం చేసాడు, ఎవడెవనికి బెండ్ అయ్యాడో చెప్తాడు. మాట్లాడితే చంద్రబాబు నాయుడుకి రాసిచ్చాడు. ఏమి నీ అయ్యే జాగీరున్నది అంటే చంద్రబాబు నాయుడు పేరు తీయనికి ఈడ పని పాట లేదా? మా ప్రభుత్వం మా పార్టీ ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు నాయుడుది ఈడ కేవలం ఒక పార్టీ ఉంది, అంతేగాని ఈడ ఆయన ఏం ఉనికి పెద్దగా లేదు. ఈడ ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని వచ్చి ఈడ మాట్లాడడం నీకు అవసరం ఉన్నదా? నువ్వు చేసినటువంటిది ఓపెన్గా మీ అయ్యనే రాయలసీమని రతనాల సీమ చేస్తా అని రోజా ఇంట్లో పోయి చేపల పులుసు దీన్ని రతనాల సీమ చేస్తా అన్నాడు. అప్పుడు సిగ్గుశరం లేదు, మాట్లాడడానికి రాదు. నా నీళ్లు తీసుకొని పోయి పక్క రాష్ట్రంకి ఇస్తాను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు కదా. మా కేసీఆర్ పుణ్యమా అని మన ఆంధ్రప్రదేశ్కి నీళ్లు తీసుకొని వచ్చినాం మేము అని చెప్పిండు. అది మర్చిపోయినావా? మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి తీసుకొని పోయి చంద్రబాబు నాయుడుకి ఇచ్చిండు. ఇప్పుడు నిన్నటిదాకా ఒక లెక్క, ఈ రోజు నుంచి ఇంకో లెక్క అని అన్నాడు. సరే మేమంటాం మొన్నటిదాకా ఏం లెక్క అయిందో అసెంబ్లీలో చర్చ చేద్దాం రా అంటే అసెంబ్లీకి రాడట. క్లియర్గా వాళ్ళే చెప్తుండ్రు రాడు, గుండాయికి చచ్చిపోతాడంట. నేనంటున్నా, ఒక దళిత స్పీకర్ ఉండి రేవంత్ రెడ్డి ఆయన స్థానంలో కూర్చున్నందుకు ఆయన గుండాయికి చచ్చిపోతాడేమో అని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి తోలు తీస్తాన అంశానికే రేవంత్ రెడ్డికి చెమటలు పట్టినాయి. బట్ అసెంబ్లీకి వస్తే గుండె ఆగిపోతుందా అంటున్నారు కదా, తట్టుకుంటారా మీరు? 2 సార్లు వచ్చాడు కదా, ఎందుకు ఆగిపోలే ఎవరు గుండె? ఆయనే 2వ సారి రానికి బుగులు పడ్డాడు. ఆడికి ఒక్కసారి వస్తేనే రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నందుకు తట్టుకోలేకనే 3వ సారి రాలేదు అసెంబ్లీకి. ఎవడు రావద్దంటుండే? ఆయనకు తట్టుకునే శక్తి ఉందా లేదా? ఫస్ట్ అయితే కాలుబెట్టు. తప్పించుకోవడానికి తట్టుకోలే శక్తి ఉన్నది అని అంటున్నటువంటి ఈ ముడనా కొడుకులందరూ రేవంత్ రెడ్డిని తిట్టేటంత స్థాయి అయ్యిలు. ఇక అనొద్దులేను కానీ వెధవలందరూ వచ్చి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊరుకుంటాం మేము? నువ్వు చేసిన తప్పులు, నువ్వు చేసిన పరిపాలనకు తెలంగాణ దరిద్రానికి పూర్తిగా అడుగున వెళ్ళిపోయింది. తెలంగాణ ప్రజలు అందరు పోయి కొట్టి రావాలి ఫస్ట్ ఇంటికాడు ఉన్న వాళ్ళందరినీ. ఎవరేమన్నా కవిత చెప్తలే
దోసుకున్నది ఏది ఏమైనా నేను పార్టీలో ఉన్నా, నన్ను కూడా క్షమించండి, మా పార్టీ మొత్తం తప్పు చేసిందని ఆమెనే చెప్తున్నది. సిగ్గుశరం లేదురా మీకు? మీ చెల్లెలకు సమాధానం చెప్పండి. మీ చెల్లెలు ఇన్నంటే ఒక మాట చెప్తలేవు, ఎందుకు అంటలేవు? అంటే నిజాలు ఆమె నువ్వు ఒక మాట తిట్టినావు అంటే ఆమె 10 నిజాలు చెప్తుందనే బుగులుతోని ఏడికాడికి పోనీ కదా అని కవరింగ్ ఇచ్చుకుంటున్నావు. కవిత అన్నీ చెప్తుంది కాబట్టి దీన్ని నీరు గార్చాలని దాని మీద మీడియా మీద పడ్డారు. ప్రెస్ మీట్లు పెట్టి ఒలురుకుంటున్నారు. మీకు వచ్చేది ఏంటిది? ఇప్పుడు కవిత అన్ని నిజాలు చెప్తుంది కదా, నియోజకవర్గం పోయి ఎవడెవడు ఏమేమి స్కాములు చేసారు అన్ని నిజాలు చెప్తుంది కదా. ఆ నిజాలను తట్టుకునే లేక, ఆమెను తిట్టలేక మా పార్టీని తిట్టుకుంటా, మమ్మల్ని అనుకుంటా, కవిత చేస్తున్న అరాచకాలకు, కవిత ఈరోజు వాళ్ళని తిడుతున్నటువంటిది వాళ్ళు అనుకుంటున్న అరాచకాలు, కవిత బయటకు వచ్చి నిజాలని చెప్తుందని తండ్రి బయటకు వచ్చిండు. ఈ మొత్తం ఉనికి పోయేటట్టుంది పార్టీ ఉనికి అని బయటకు వచ్చిండు. కేటీఆర్ హరీష్ రావు చేస్తున్న దోపిడీని అంతా బయట పెట్టింది కదా. అందుకే కేసీఆర్ అడ్డుకున్నాడు అనిపిస్తుంది. మీడియా అంతా వారం రోజులు డైవర్షన్ కావాలి అని. ఈ డైవర్షన్ లోపల కేటీఆర్కి ఇష్టం వచ్చినట్ల, నోటికి వచ్చినట్ల ఏమేమో మాట్లాడు. రాజులు పోతున్న కుక్క, మీరు కుక్కలే, మీ బతుకులు కుక్కలే. రేవంత్ రెడ్డి కుక్క ఆయనను కట్టేయాలని చెప్తా ఉన్నాడు కదా. ఆల్రెడీ వాళ్ళ నాయనని ఫామ్ హౌస్లో కట్టేపించండు. తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు కలిపి ఫామ్ హౌస్లో 2 ఏళ్ల నుంచి కట్టేసిండు. అంతకుముందు 10 ఏళ్ళు కూడా ఎలక్షన్లు ఉన్నప్పుడు ఇడిచిండ్రు, ఊరు మీద ఇడిచిండ్రు. తర్వాత తీసుకొని పోయి ఫామ్ హౌస్లో కట్టేసిండ్రు. మళ్ళీ బయటికి వచ్చిండు. ఇప్పుడు మీరే కట్టేసుకుంటారు. మళ్ళీ తీసుకొని పోయి గీతమ్మకి చెప్పుడు అవసరం లేదు. మేము చెప్తున్నాం కదా, సిర్ఫ్ ఒక 1000 మంది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు కొట్టు. నువ్వు చెప్పుతోని కొడతావా, ఎవరిని కొడతావా? 1000 మంది కూడా అవసరం లేదు, ఒకళ్ళిద్దరు వస్తాం, కొట్టు. తర్వాత నీ తడాక ఏందో, మా తడాక ఏందో నీకు చూపిస్తాం మేము. తర్వాత రేవంత్ రెడ్డి దాకా పోదు కానీ చాలా దూరం రేవంత్ రెడ్డి దారి పోవాలంటే, అందుకోవాలంటే ఆకాశంలో ఉన్నాడు, నువ్వు అందుకోలేవు, ఆయన దగ్గరకు కూడా పోలేవు. అడ్డం వస్తే అంటారు, నీకు నువ్వు వస్తావు, నీకు దమ్ము ఉన్నది, రేవంత్ రెడ్డికి ఎదురుపడే దమ్ము నీకున్నా. అది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.